అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మీ సిరీతో. ఇది మా చిలకడ దుంపల హార్వెస్ట్ అండి. ఫస్ట్ టైం అన్నమాట చిలకడ దుంపలు పెంచాను. 2 స్టెమ్స్ ఇచ్చారండి నరేంద్ర గారని. మా మొక్కల గ్రూప్లో అందరికీ చిన్న చిన్న స్టెమ్స్ పంచారనమాట. నేను తీసుకొచ్చి పెట్టాను రౌండ్ టబ్లో. అయితే నేను మధ్యలో పెట్టాలంటే నేను కొంచెం సైడ్స్కి పెట్టినట్టున్నాను. ఈ హార్వెస్ట్ ఎంత వస్తుందో చూద్దామని చెప్పి తీస్తే అది హార్వెస్ట్ ఫోటో పెట్టాను కదా ఇందాక. అది తీసేటప్పుడు అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి. అమ్మో ఎంత వస్తుంది ఏంటి చిలకడ దుంపలు వస్తాయా రావా అలా అనేది. చిన్న స్టెమ్స్ అండి నేను పెట్టింది అసలుకి. కాకపోతే 1/2 kg పైనే వచ్చినాయి అండి. చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ టైము. నేను చివరిలో పెట్టానండి టబ్బుకి, అందుకని ఎక్కువ రాలేదు. 1/2 kg వచ్చి అయిపోయినాయి. మధ్యలో పెట్టాలంట, అంటే దానికి పెరగటానికి కూడా స్పేస్ ఉండాలి కదా, చుట్టూతో అలా పెట్టుకోవాలంట. తెలియక నేను కొంచెం ఎడ్జిల్లో పెట్టాను. అయితే ఒక్కోటి వస్తుంటే అంత లావుగా వస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇది ఆరెంజ్ కలర్ అంటే రేర్ వెరైటీ అన్నారు మరి. అది మామూలుగా అయితే రాణి కలర్ అలా ఉంటుంది కదా మనకి రెడ్డిష్గా. ఇదైతే ఆరెంజ్ కలర్ అంటండి, బాగుంటుంది అన్నారు, అందుకని పెట్టాను. మళ్ళీ ఈ మట్టి వచ్చేసిన తర్వాత ఈ మట్టి అంతా తీసేసి ఇప్పుడు ఏదైతే పీకేమో స్టెమ్స్ ఉంటాయి కదా కొమ్మలు, మళ్ళీ అయ్యే పెట్టేసుకోవచ్చండి ఆకులు తీసేసి. అదే చూసారా, ఇది లాస్ట్దండి. ఏర్లకాయండి అవి ఎంత లావైనయోనండి, ఎంత బలమో. 2 months చాలండి అసలుకి, చాలా ఈజీ అనమాట. 2 months, నేనైతే ఇంకో 1 week ఎక్కువే ఉంచాను. ఇలా మళ్ళీ అంతా తీసేసిన తర్వాత చూసారా 1/2 kg పైనే వచ్చినాయండి. ఇంకా చిన్న చిన్నవి కూడా ఉన్నాయి, అవి ఎదగలేదు ఎందుకంటే స్పేస్ లేక. ఆ చిన్న చిన్నవి అన్నీ పారేశాను. ఇప్పుడు మళ్ళీ మా మట్టిలో అన్నీ మిక్స్ చేసి వర్మీ కంపోస్ట్ కొంచెం, ఇవన్నీ వ్యాము ఇవన్నీ కొంచెం బలమైనవి అన్నీ ఆవు పేడ అలాంటివి వేసి మిక్స్ చేసి ఇప్పుడు ఏదైతే స్టెమ్స్ తీసేసానో అవి ఆకులు కట్ చేసి ఓన్లీ కొమ్మలు గుచ్చానండి. ఏంటంటే మళ్ళీ చిలకడ దుంపలు వచ్చేస్తాయి అనమాట. అంత ఈజీ అండి చిలకడ దుంపలు పెంచుకోవడం. నాకు తెలియదు, ఫస్ట్ టైం పెంచాను. ఇంకా చాలా హ్యాపీ అనిపించి గబగబా మొత్తం మళ్ళీ మిక్స్ చేసేసి బలమంతా మళ్ళీ పెట్టుకున్నానండి. ఆ కొమ్మలు ఆకులు ఉంటే ఏంటంటే తొందరగా ఎదగదనమాట, అందుకని ఆకులు తీసేసి స్టెమ్స్ మాత్రమే పెట్టుకుంటే అప్పుడు చెక్క తొందరగా. ఇదిగో చూసారా, నేను పెట్టానండి, తెల్లారే తీసాను ఈ వీడియో. మళ్ళీ వచ్చేస్తే మళ్ళీ వచ్చినప్పుడు మీకు పెడతాను. మా వారైతే ఒట్టిగా 2 తినేశారు. చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా, టేస్ట్ కూడా బాగుందండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.